రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసుల అద్దె భారం వేల కోట్లకు చేరింది. ఏడాదికి అద్దె భవనాలకు సర్కార్ 100 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. గత సర్కార్ హంగులు ఆర్భాటాలకు పోయి ప్రభుత్వ ఆఫీసులను పట్టించుకోలేదు. కొత్త జిల్లాలు, మండలాల్లోనూ రెంటెడ్ బిల్డింగ్స్ లోనే ఆఫీసులు నడుపుతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో శాశ్వత బిల్డింగ్స్ నిర్మాణం కాలేదు. దీంతో 12 ఏళ్లలో 7,800 కోట్లు ఖర్చయింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆఫీసుల అద్దెల కోసమే గడిచిన 12 ఏళ్లలో 7,800 కోట్లు ఖర్చు చేశారు. పరిపాలనా వికేంద్రీకరణ, ప్రజలకు చేరువగా పాలన అందించాలనే లక్ష్యంతో మార్పులు జరుగుతున్నా సొంత ఆఫీసులు లేకపోవడంతో ఇంత భారీ వ్యయం అయినట్లు అధికారులు తేల్చారు. ప్రతి సంవత్సరం యావరేజ్గా 650 కోట్లు ఖర్చు చేశారు. ఏటా పెరుగుతున్న అద్దెలతో పాటు ఆఫీసుల నిర్వహణ ఖర్చులు కలుపుకుంటే ఖజానాపై పడుతున్న భారం వేల కోట్లలో ఉంటుంది. వేల కోట్ల భారీ మొత్తాన్ని అద్దెల రూపంలో చెల్లిస్తున్న పర్మనెంట్ బిల్డింగ్లు కట్టలేదు. దీంతో ఇంత పెద్ద ఎత్తున అద్దెలు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం రేవంత్కి వివరించారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం వచ్చే నెలలో ప్రభుత్వ ఆఫీసులు ఏవీ కూడా అద్దె భవనాల్లో ఉండొద్దని, వాటిని అందుబాటులో ఉన్న సర్కార్ భవనాలకు షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. ఏపీ పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిన తర్వాత కూడా ప్రభుత్వ బిల్డింగ్లను సరిగ్గా వినియోగించుకోకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నించారు సీఎం. వెంటనే ఖాళీగా ఉన్న ప్రభుత్వ బిల్డింగ్ల వివరాలను సేకరించాలని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకం అంటూ 1,500 కోట్లతో కొత్త సెక్రటేరియట్ నిర్మించింది గత సర్కార్. అదే సమయంలో కమిషనరేట్లు, డైరెక్టరేట్లకు మాత్రం మొండి చేయి చూపించింది. రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటి హైదరాబాద్ సిటీలోనే అనేక కీలక శాఖల హెచ్ఓడి ఆఫీసులు, వివిధ కమిషనరేట్లు ఇప్పటికీ అద్దె బిల్డింగ్లలోనే ఉన్నాయి. మైనింగ్, సెర్ప్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వంటి ఆఫీసులు ఇప్పటికీ రెంటెడ్ బిల్డింగ్స్లోనే కొనసాగుతున్నాయి. మాసబ్ ట్యాంక్, బషీర్బాగ్, అమీర్పేట్ వంటి ఇతర ఖరీదైన ప్రాంతాల్లోని ప్రైవేటు కాంప్లెక్స్లలో ఈ ఆఫీసులు నిర్వహిస్తుండటంతో చదరపు అడుగుకు భారీ మొత్తంలో అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేల దర్జా కోసం నియోజకవర్గానికి ఒక క్యాంప్ ఆఫీసును అత్యంత శ్రద్ధగా కట్టించిన పాలకులు ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఆఫీసులను మాత్రం గాలికి వదిలేశారన్న విమర్శలున్నాయి. వివిధ శాఖల అధికారులకు సొంత కుర్చీ వేసుకోవడానికి కూడా ప్రభుత్వ స్థలం లేక ప్రైవేటు షట్టర్లలో ఆఫీసులు నడపాల్సిన దుస్థితి నెలకొంది. చాలా చోట్ల తహసీల్దార్ ఆఫీసులు, వ్యవసాయ శాఖ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లు ఇరుకు గదుల్లోనో, రేకుల షెడ్లలోనో లేదంటే అద్దె బిల్డింగుల్లోనో కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ ఆఫీసుల అద్దెల భారం ఏటా 540 కోట్లుగా ఉందని తేలింది. అది కూడా కొత్త సమీకృత కలెక్టరేట్లు కావడం, ఏపీ వదిలి వెళ్లిన బిల్డింగ్స్ లోకి కొన్ని కమిషనరేట్లు షిఫ్ట్ కావడంతో గత 2 ఏళ్లలో కాస్త రెంట్ బిల్డింగ్స్ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మిగిలిన రెంటెడ్ బిల్డింగ్స్ ను కూడా మార్చేస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుందని, ఆ మొత్తంతో ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు వినియోగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు అధికారులు. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు అద్దె భవనాల్లో ఉన్నాయో వాటన్నింటినీ వీలైనంత త్వరగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ బిల్డింగుల్లోకి షిఫ్ట్ చేయాలని నిర్ణయించింది సర్కార్. ఒకవేళ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే స్థలాలను గుర్తించి సొంతంగా కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టాలని సర్కారు భావిస్తోంది. దీంతో ఏటా వృధా అవుతున్న 100 కోట్ల ప్రజాధనం ఆదా అవడంతో పాటు ప్రభుత్వ ఆఫీసులకు శాశ్వత చిరునామా కల్పించినట్లవుతుందని భావిస్తోంది సర్కార్.